హలో. ఏమండి ఎవరండి? అదే ఇందాడ మెన్ సర్కిల్ వేర్ మీద బండి తగిలింది కదా చెప్పండి. అన్న. అది మా తప్పు కాదు కదన్నా. మీ తప్పు కాకుండా వెనకాల బండి తగిలిద్దా? ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు నువ్వు? అన్న అన్న ఒక నిమిషం అన్న. ఓకే, నువ్వు అన్న మాట నేను ఒప్పుకుంటాను. అది అది నువ్వు ఒక ఏ నిమిషం మాట అన్న. అసలు నువ్వేనా మిల్లర్ లో చూస్తూనే ఉన్నా. నువ్వు ఎటు నుంచి చూస్తున్నావు చెప్పు? అంత పెద్ద రోడ్ లో నేను అంత క్రాస్ చేసి అంత వెళ్తే నువ్వు లెఫ్ట్ కి ఎలా వస్తావు? ఏది అన్నా? అసలు బండి నేను నేను నీ మీదకి వచ్చానే అనుకుందాం, సరే ఉమ్. నేనే నీ మీదకి వచ్చాను. బండి ఎక్కడ తగిలిద్ది? అన్న మరి సైడే కదన్న తగిలింది. ఆ? సైడే కదన్న వీడియో పెట్ట తగిలింది. వీడియో పెట్టినా నీకు? నీ బండి నీ దగ్గరే ఉంది కదా. అవునన్నా. ఎక్కడ ఒక తగిలిందో నీకు అబద్ధం తెలీదా? అన్న, నేను ఉన్నా అన్న బండిలో. అవును తమ్ముడు, నువ్వు ఉన్నావు కదా, చెప్తున్నాను అందుకే. ఉమ్. ఇప్పుడు అన్న బ్యాక్ సైడ్ గుద్దింది అనుకో అన్న, అది మా ఆ, తప్పు అయిపోద్ది. బ్యాక్ నేను సైడ్ కదా. బ్యాక్ సైడ్ ఎందుకైందని తగిలింది. మటగారు సైడ్ మటగారు ఎక్కడి నుంచి వస్తుంది మటగారు? అన్న బ్యాక్ సైడే ఉంటది, కానీ అది తగిలింది పక్కన తగిలింది. బ్యాక్ సైడ్ మేము గుర్తే మాది సరే, ఫ్రంట్. నీ బండికి ఎక్కడ తగిలింది చెప్పు. నాకు ఫ్రంట్ తగిలింది అన్న. ఫ్రంట్ ఆ? ఫ్రంట్ బంపర్ లాగింది. నువ్వు డ్రైవరే కదా. నేను డ్రైవర్నే అన్నా. మరి చెప్పు తమ్ముడు, నువ్వు చెప్పు. అన్న నీ బండికి ఫ్రంట్ తగిలి నా బండికి నువ్వు వెనకాల తగిలిస్తే దాన్ని ఏమంటారు చెప్పు? అన్న ఫ్రంట్ అది అది సైడ్ బంపర్ పట్టి లాక్కొచ్చిందన్న. అరే బాబా, నువ్వు కట్ ఎన్ని చేసేపాటికి చెప్పినా ఇగో నేను చెప్పింది అంటావా? ఇవన్నీ కేసుకి వెళ్ళింది అనుకో, చాలా పెద్ద విషయం అయింది. ఓకే, ఇది సిబిఐ వెహికల్. నీకు అక్కడ మాట్లాడి సీఎం తో మీటింగ్ అని మేము ఆపకుండా వచ్చాం. నువ్వు ఫోటో తీసుకుంటారా తర్వాత ఏసైతో నేను మాట్లాడతాను అన్నా. సరే, అది పెద్ద విషయం కాదులే సార్, వదిలేయండి సార్ అని చెప్పి మాట్లాడు. నీ డీటెయిల్స్, నీ బండి అన్ని 5 నిమిషాలు చేస్తాం. అర్థమైందా? సరే అన్న. ఇప్పుడు ఒక నో దాని ప్రాబ్లం గురించి మీకు. కదన్నా. నేను ఇప్పుడు కూడా నువ్వు డ్రైవర్ అని చెప్తున్నాను. నేను డ్రైవర్, నువ్వు డ్రైవర్వే. అది పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు. అది బంపర్ ఊడింది కాబట్టి అది ఎంత అయితే నేను చెప్తాను. అవసరం అయితే నువ్వు వచ్చి చేపిస్తావా, లేదంటే నేను ఏపించి నీకైనా ఫోటోలు పెడతాను. అది 500 అయితే, 1000 అయితే, 2000 అయితే, అంతకు మించి ఏం అవ్వదు. అది నాకు తెలుసు. ఓకే, చేస్తావా? చెయ్యి ఏందన్నా అన్న, అమ్మా. సైడ్ తగిలిందన్న అది. తమ్ముడు, నువ్వు ఇలా ఆగ్రిమెంట్ పెడితే నేనేం అన్న లేదు, నా 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 చేతిలో ఏం ఉండదు. నేను నేను నీలాగే ఒక డ్రైవర్. నిమిషం అన్న. ఓకే, కాకపోతే మేము గవర్నమెంట్ లో ఉన్నావు, నువ్వు ఈ ప్రైవేట్ లో ఉన్నావు, అంతే. ఇది నీ కాదన్నా. మంచిగా చెప్తున్నాను. సరే అన్న, ఎందుకంటే నువ్వు నేను గవర్నమెంట్ లోనే మనోడికి ఫోన్ ఉన్నావు. చేసినప్పుడు మీ ఓనర్ కూడా అదే చెప్పాను. ఏమంటే అది పెద్ద యాక్సిడెంట్ కాదండి, బై మిస్టేక్ తగిలిందిలేండి, అతను కూడా ఏం లేదు కూడా నేను చెప్పాను. కానీ నీదే తప్పు, 100% నీదే తప్పు. తప్పు నువ్వు అన్న. తమ్ముడు, నువ్వు చూసుకోలేదులే తమ్ముడు, నేను మిల్లర్లు అన్ని చూస్తూనే ఉన్నానులే. కానీ అన్న మాకు బల్ల మిర్రలు ఉన్నాయి అనగా మేము ఇప్పుడు ఇంకా నేనన్నా కొంచెం సరే, స్పీడ్ వెళ్తానేమో ఇంకా కానీ. ఇప్పుడు నువ్వు డ్రైవర్ అన్నాను అన్నావు గురుగారు. ఆ, కాదమ్మా, ఇప్పుడు అది నా బండి బ్యాక్ తగిలి నీది ఫ్రంట్ తగిలితే ఏంటి విద్యా మీనింగ్ ఏంటి చెప్పు? నువ్వు చెప్పు. నాది సైడ్ సరే, తగిలిందన్న. ఓకే, సరే, నీకు ఫోటోలు పెడతాలే. మీ మేనేజర్ ఎవరో చెప్పు, అతనికే మాట్లాడతా. లేదు నువ్వు మాట్లాడతాను, నువ్వు ఓకే. లేదండి మీ చేతనే మీరు చేసుకోండి అంటే చెప్పు. నేను నేను మాట్లాడి ఆ డిపార్ట్మెంట్కి అప్ చెప్తా. మేము అలా అనలేదు కదన్నా. మేము చేతనం చేసుకున్నా ఏం నేను అందుకే మాట్లాడలేదు. మరి ఎంతసేపు మాట్లాడుకున్న ఆర్గ్యుమెంట్ తప్ప ఇదేం ఉండదు తమ్ముడు. నువ్వు నేను ఎంతసేపు మాట్లాడుకుని ఇదే. నేను చెప్పాను 500 అయినా 2000 అయినా నీకు ఫోన్ చేస్తానమ్మా, నాకు డబ్బులు లేదు, నువ్వు వచ్చి నీకు చేపిస్తానన్నా అన్నా నువ్వు చేపించు, నాకేం పర్లా. నీకు రెండు ఆప్షన్లు నీకే చెప్పాను. నాకు నీ రూపాయి, 1 రూపాయి కూడా వద్దు, నాకు అవసరం లేదు. నా శాలరీ నాకు వస్తాయి. నువ్వు ప్రైవేట్ వాడు, నిన్ను ఇబ్బంది పెట్టను నేను, నాకు తెలుసు. అర్థమైందా? సరే అన్న, సార్ ఫోటోలు పెట్టు, మా వాళ్ళతో మాట్లాడతా. ఓకే.